సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఫుల్ స్పీడ్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైన్అప్ చేసి ఆడియన్స్ కి బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇంతకీ ప్రెజెంట్ వెంకీ మామ చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన విక్టరీ వెంకటేష్ సినిమా తన కెరియర్ కి కావాల్సినంత క్రేజ్ తో పాటు మైలేజ్ కూడా తీసుకొచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లు కొల్లగొట్టి కలెక్షన్స్ విషయంలో విక్టరీ వెంకటేష్ సినిమాల లిస్ట్లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అదిరిపోయే హిట్, దిమ్మ తిరిగే కలెక్షన్స్ సాధించిన వెంకీ మామ ఇక ముందు కూడా ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే మరోసారి అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరు సినిమాలో గెస్ట్ గా అలరించేందుకు రెడీ అవుతున్నారు. చిరు అనిల్ సినిమాలో గెస్ట్ క్యారెక్టర్లో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిన విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాని లైన్లో పెట్టారు. చాలా కాలంగా అనుకుంటున్న వెంకీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎట్టకేలకు కన్ఫర్మ్ కావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వెంకీ అభిమానులు. ఇప్పటివరకు వెంకటేష్ సినిమాలకు రైటర్ గానే వర్క్ చేసిన త్రివిక్రమ్ ఫస్ట్ టైం వెంకటేష్ ని డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. ప్రజెంట్ సూపర్ ఫాస్ట్ గా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న వెంకీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ 2 సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ లైనప్ లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అది దృశ్యం 3 సినిమా. మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న థర్డ్ పార్ట్. ఈ సినిమాని తెలుగులో జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు త్రివిక్రమ్తో సినిమా చేస్తూనే దృశ్యం 3 సినిమాని ప్యారలల్ గా చేసే ప్లాన్లో ఉన్నారట వెంకటేష్. ఇలా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ జోష్తో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు వెంకీ మామ.